గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డిఐవై వీడియోతో మేము ముందున్నాను. ఈ డిఐవైలో మనం నేర్చుకోబోయేది ఈ కప్ హోల్డర్ అండి. ఈ కప్ హోల్డర్ని మనం ఆన్లైన్లో కానీ అలా పర్చేస్ చేయాలంటే మనకి వుడ్తో దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే మనకు కావాల్సిన మెజర్మెంట్ అనేది అందులో ఉంటేనే మనం కొనుక్కోగలుగుతాం. లేదు అంటే మనం ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా కుదరదు. అదే మీరు లోకల్ కార్పెంటర్ షాప్లో కనుక మీకున్న రిక్వైర్మెంట్ని బట్టి మీరు చేయించుకోవాలంటే చాలా కాస్ట్ పడుతుంది. అలా కాకుండా మనం చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో మనకి దగ్గర ఉండే ఈ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా ఆన్లైన్ పర్చేస్ కానీ అలాంటివి చేసినప్పుడు కాటన్ బాక్సెస్ వస్తాయి మనకి, వాటితో మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ అంతా మీతో షేర్ చేస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా రిక్వైర్మెంట్ని బట్టి నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను, నేను ఇక్కడ తయారు చేసుకున్నాను. మీ అవసరాన్ని బట్టి, మీ ఫెసిలిటీని బట్టి, మీకున్న ప్లేస్ని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకొని మీకు ఏ సైజులో కావాలన్నది మీరు ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మనం 2 రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా 2 కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి నేను పెట్టింది ఇక్కడ డోర్ లాగా వచ్చేటట్టు పెట్టాను, చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇది నేను డోర్ లాగా రావడానికి అంటే డోర్ తీసుకోవడానికి వాటి కోసం అని నేను సెట్ చేసుకున్నాను. అలా కాకుండా మీరు ఓపెన్గా కూడా సెట్ చేసుకోవచ్చు, అంటే డోర్లు లేకుండా మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. నేనైతే ఎందుకు అలా డోర్స్తో పెట్టుకున్నాను అంటే మనం కప్స్ అవి హోల్డ్ చేసినప్పుడు దాని మీద ఏమన్నా స్పైడర్స్ ఇలాంటివి మనకు తెలియవు కదా, నైట్ టైము కాక్రోచెస్ అలాంటివి కూడా తిరుగుతూ ఉంటాయి. అట్లా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా తయారు చేశాను. దీనికి నేను డోర్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే నాకు ఇక్కడ పక్కనే షింక్ ఉందన్నమాట. షింక్ పక్కనే ఇక్కడ ఒక విండో ఉంది. మీరు చూసినట్టయితే ఇటు మనకి బాల్కనీకి రూట్ ఉంది, ఇక్కడ ఒక నెట్ అంటే ఒక విండో ఉంది. ఆ విండోకి నేను నెట్ అనేది పెట్టుకున్నాను. ఆ నెట్కి ఇక్కడ మొత్తం సూట్ అయ్యేలాగా నేను ఇక్కడ అంటే ఫిక్స్ అయిపోయేటట్టుగా తీసుకున్నాను. ఇదేంటంటే మనం అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు కూడా మనకి ఇది అడ్డుగా ఉండదు. అందుకని నేను ఇక్కడ మెజర్మెంట్స్ కూడా చాలా తక్కువ సైజుతో తీసుకున్నాను. ఇలా మనం వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి ఇబ్బంది లేకుండా చూసుకున్నాను. అలానే ఇది మీరు ఇంకా కొంచెం అంటే బౌల్స్ అలాంటివి కూడా పెట్టుకోవడానికి కూడా మీరు ట్రై చేయొచ్చు. అలానే ఇక్కడ నేను లోపల కూడా ఏమేమి ఐటమ్స్ వాడాను ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయినాక పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం వల్ల 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. అలా కాకుండా మీరు ఆల్ని ప్రెస్ చేయలేదనుకోండి, నా నోటిఫికేషన్స్ మీ దాకా రావు. నేను వీడియో పెట్టింది కూడా మీకు తెలియదు. మళ్ళీ నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అంత రిస్క్ లేకుండా ఉండాలంటే మీరు ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దామా వ్లాగ్ని? ఇక్కడ ఒకసారి వ్యూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, షింక్ పక్కనే ఈ విధంగా నేను షెల్ఫ్ని పెట్టాను, అందుకని నేను డోర్స్ని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కొంచెం కార్డ్బోర్డ్ పీసెస్ కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే వాల్కి షెల్ఫ్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. అందుకని నేను అక్కడ ఈ విధంగా ఒక కాటన్ పీస్ని పెట్టాను. దీనివల్ల ఏంటంటే ఏదన్నా బల్లులు కానీ ఇలాంటివి ఏమన్నా అక్కడ దాక్కోకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డోర్కి నేను ఒక బెల్ని పెట్టాను, చూసారా? అది ఎందుకు పెట్టానంటే ఈ డోర్కి మనం నాబ్స్ పెట్టాము, అలానే లోపలికి ఫిక్స్ అవుతుంది. కాకపోతే మనం ఈ విధంగా డోర్కి ఏంటంటే అంత సెక్యూర్గా ఉండదన్నమాట. అందుకని నేను ఇక్కడ ఈ బెల్ని పెట్టాను. కాకపోతే ఇది పెట్టడం వల్ల ఏంటంటే చూసారు కదా, అక్కడ వీడియోలో ఒకటి తీస్తే ఒక్కటి మాత్రమే క్లోజ్ అవుతుంది, ఎందుకంటే వాల్కి దగ్గరలో షెల్ఫ్ ఉందన్నమాట. అందుకని రొటేట్ చేయడానికి ఈజీగా లేదు. అలానే మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక పేపర్ లాంటిది వేశాను నేను ఇక్కడ, ఎందుకంటే మన కప్స్ కదా, ఇది కార్డ్బోర్డ్ది కాబట్టి మళ్ళీ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఎవరన్నా కప్స్ అలాంటివి సర్దినప్పుడు తడున్నది అనుకోండి, ఇది కార్డ్బోర్డ్ కాబట్టి ఖరాబ్ అవుతుంది. అందుకని నేను ఇక్కడ ఇలాంటిది వేశాను. అలానే మీరు డోర్స్కి కూడా చూసినట్టయితే ఇక్కడంతా కూడా నేను మనం షోకేస్లకి ఒక పేపర్ వేస్తాం కదా, ఒక కవరు, అది వేశాను నేను ఇక్కడ. మీరు ఇక్కడ ప్లాస్టిక్ది ఏదైనా గ్లాస్ టైప్ ఉండేది కానీ అదైనా సెట్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఈ పేపర్ వేశాను, అంటే ఈజీగా తుడుచుకోవడానికి. అలానే మనకి డిస్ప్లే కూడా కనిపిస్తుంది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనమాట, ఇవి తప్పకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా నేను పెయింట్స్ అలా వేసుకున్నాను, ఇవన్నీ కూడా ఆయిల్ పెయింట్స్ అలా వేశాను. అలానే ఇది కాటన్ బాక్స్ కాబట్టి మనం ఆయిల్ పెయింట్స్ వేసుకున్నాం అనుకోండి,
దానివల్ల ఏంటంటే మనం ఇక్కడ మీరు చూసినట్టయితే విండోకి అటాచ్ చేశాను. మరి కాటన్ బాక్స్ కదా, చెదలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. అందుకని మనం ఇక్కడ కొన్ని పెయింట్స్‌ని వాడాము. ఆ పెయింట్స్ ఏంటన్నది మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. అలానే ఇటు సైడ్‌కి కూడా నేను డిజైన్ వేసుకున్నాను. అలానే ఇక్కడ సైడ్ మీరు చూసినట్టయితే మళ్ళీ కాటన్ పీసెస్ అటాచ్ చేసున్నాయి. ఎందుకంటే షెల్ఫ్‌కి, డోర్‌కి మధ్యలో మళ్ళీ కొంచెం గ్యాప్ లాగా ఉందన్నమాట. ఎందుకంటే ఇది వుడ్‌ది కాదు కదండీ! కాటన్‌ది కాబట్టి కొంచెం అడ్జస్ట్‌మెంట్ తేడా ఉంటుంది. అందుకని నేనిక్కడ గ్యాప్స్‌ని ఈ విధంగా ఫిల్ చేసుకున్నాను. అలానే డోర్‌ది గానీ, ఆ కాటన్ పీసెస్‌కి కలర్స్ ఎందుకు వేయలేదంటే అక్కడున్న డోర్‌కి, తర్వాత ఆ కాటన్ బాక్స్ కలర్ సేమ్‌గా ఉన్నాయండి. అందుకని నేను కలర్ వేయలేదు. అలానే అక్కడ స్పెల్లింగ్ గూడా మీకు తప్పుగా కనిపించింది కదా! ఎందుకంటే అక్కడ పీస్ అటాచ్ చేశాను కదా! అందుకని కవర్ అయిపోయిందంతే. ఇదొచ్చేసి మన పాతదనమాట. అంటే నేను ఇక్కడ విండో గూడా చూపిస్తున్నాను చూడండి, నెట్ ఉంది. అప్పుడు ఈ విధంగా నేను డీఐవై చేసుకొని ఈ విధంగా కప్స్ పెట్టాను. చాలా హ్యాంగ్ అయ్యేటియి. కాకపోతే డోర్స్ ఓపెన్ చేయడం వలన బ్యాక్ సైడ్ మనకి మొక్కల దగ్గర నుంచి స్పైడర్స్ ఇలాంటివి వస్తూ ఊరికే కప్స్ మీద తిరుగుతూ ఉన్నాయి. అందుకని నేను ఈ డీఐవై చేశాను. ముందుగా నేనిక్కడ ఒక కాటన్ బాక్స్‌ని తీసుకున్నాను. ఇది మనం ఏదైనా ఆన్‌లైన్ పర్చేస్ చేసినప్పుడు, హోమ్ సెంటర్‌లో అలాంటివి ఏమన్నా కొన్నప్పుడు కొంచెం పెద్దవొస్తాయి. అయి పక్కన పెట్టుకోండి. అలానే ఇక్కడ నేను సైడ్స్ చూపిస్తున్నాను చూసారా? ఇవి మీరు వెడల్పు అంటే పొడుగు మీరు చూసుకున్నప్పుడు మీరు అవి కట్ చేయకుండా అలా స్టిక్ చేసుకోవచ్చు. ప్రతీది గూడా మీరు డబల్ డబల్ స్టిక్ చేయాలండి. ఇక్కడ మధ్యలో గ్యాప్ చూసారా? ఇక్కడ గూడా మీరు ప్లెయిన్‌గా ఒక పెద్ద కార్డ్‌బోర్డ్‌ని అంటించండి లోపల. అది బ్యాక్ సైడ్‌కెళ్ళిపోతుంది. అలానే ఇక్కడ వెడల్పు, ఇక్కడ షెల్ఫ్‌లు గూడా మీరన్నీ గూడా మెజర్ తీసుకొని 2 కార్డ్‌బోర్డ్ పీసెస్ పెట్టుకొని మీరు గ్లూ గన్‌తో స్టిక్ చేసుకోవాలి. మీకెంత సైజ్ కావాలో అలా. కప్స్‌నైతే మనం ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. అంటే కింద గ్లాసెస్ హోల్డ్ చేయాలంటే కొంచెం పెద్దవి, అలానే కప్స్‌కి చిన్నవి, మిల్క్ తాగే కప్స్‌కి కొంచెం పెద్దవి. ఆ విధంగా మీరు షెల్ఫ్‌లని డివైడ్ చేసుకోవాలి. మరి ఇక్కడ వీడియోలో చూడండి బ్యాక్ సైడ్ అంతా గూడా నేను కార్డ్‌బోర్డ్స్ డబల్ డబల్ పెట్టాను. అలానే షెల్ఫ్‌లకు కూడా లైనర్స్ అన్నీ గూడా అంటే ఆ షెల్ఫ్‌లు గూడా డబల్ డబల్ పెట్టుకోవాలి. అలానే సైడ్ చూసారా? ఆ వెడల్పు నేనిక్కడ స్క్రీన్ మీద నేను స్కేల్‌తో కొలిచాను. మీకు స్కేల్‌తో కొలుచుకోండి సెంటీమీటర్స్. అది నేనిక్కడ మెన్షన్ చేస్తాను. అవన్నీ గూడా మనం గ్లూ గన్‌తో స్టిక్ చేసుకోవాలి. తర్వాత అది కొంచెం గట్టిగా ఉండాలి కదా మరి! ఇది మనం వుడ్‌తో చేస్తున్నాము. అంటే సారీ, వుడ్‌తో కాదు కదా! కాటన్ బాక్స్‌తో చేస్తున్నాము. అందుకని అది కొంచెం గట్టిగా ఉండడానికి ఇక్కడ నేను ఒక పేస్ట్‌ని తయారు చేస్తున్నాను. నేను అంతకుముందు కిచెన్ షెల్ఫ్ ఒకటి చేశాను. అది గూడా నేను ప్రాసెస్ అంతా మీకు సేమ్ అది గూడా ఇలానే ఉంటుంది. ఆ వీడియోని ఐ బటన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను. ఒక కప్పు గ్లూ తీసుకుంటున్నాను. వైట్ గ్లూ గానీ, ఫెవికాల్ గానీ ఏదైనా తీసుకోండి. ఇవి 2 మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మరి కాటన్ బాక్స్ కదా, వాటర్‌తో తడిపితే ఖరాబ్ అవుతుంది అనుకోవద్దు. మీరు ఇక్కడ న్యూస్ పేపరు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి కొంచెం పొడుగ్గా. అలానే ఇక్కడ ఒక బ్రష్ గూడా తీసుకోండి. ఇలాంటి బ్రష్ అయితే మీరు స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు ముందుగా ఈ లిక్విడ్‌ని కొంచెం రనీగా ఉంది కదా, ఈ లిక్విడ్‌ని ఫస్ట్ కాటన్ బాక్స్ మీద అప్లై చేయండి. తర్వాత పేపర్ పీస్ పెట్టండి. మళ్ళీ దాని మీద ఒకసారి ఈ పేస్ట్‌ని మళ్ళీ అప్లై చేయండి. దానివల్ల ఆ కార్డ్‌బోర్డ్ మీద మొత్తం కూడా మనకి పేపర్ అనేది బాగా స్టిక్ అయిపోతుంది. తడిగా ఉంటుంది. మీరు దీన్ని మంచిగా ఎండలో పెట్టండి, చక్కగా ఉంటుంది. మీరిక్కడ వీడియోలో చూడండి నేనంతా అంటించాను. చాలా టైం పడుతుంది. కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎడ్జెస్ చూసారా? ఎడ్జెస్ కూడా చక్కగా మీరు ఫినిష్ చేసుకోవాలి. అంటే దాన్ని మీరు ముందు ఎడ్జ్ మీద కొంచెం గమ్ రాయండి. తర్వాత పేపర్‌ని స్టిక్ చేసేయండి. ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్టు ఇక్కడ నేను ఆయిల్ పెయింట్ వాడుతున్నాను. ఇది మనం ఏషియన్ పెయింట్స్ అండి. ఫస్ట్ కోటింగ్ వచ్చేసి మనం ఎప్పుడైనా వైట్ వేసుకోవాలి బేస్ కోట్. ఆ తర్వాత మీకు నచ్చిన కలర్‌ని సెకండ్ కోట్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కార్డ్‌బోర్డ్ పీస్ మళ్ళీ తీసుకున్నాను. దీన్ని నేను 2 సెంటీమీటర్స్ గ్యాప్స్‌లో 2 పీసెస్ అంటే మనం 2 డోర్లు పెట్టాలి కదా, అంటే 4 పీసెస్ తీసుకోండి. ఇది మీరు మెజర్ చేసేటప్పుడు నేను ఇక్కడ వీడియోలో పైన చూపిస్తున్నాను. మీరు అలా పైన తీసుకోవద్దు. దానివల్ల ఏంటంటే డోర్ సరిగ్గా సెట్ అవ్వదు. అందుకని మీరు లోపలికి పెట్టండి. లోపలికి పెట్టి ఈ విధంగా 2 పీసెస్ మనం ఈ విధంగా చూడండి ఇక్కడ డోరు. ఈ విధంగా తీయడానికి వీలుగా 2 పీసెస్‌ని సెట్ చేసుకోవాలి. కానీ బయట నుంచి మెజర్ తీసుకోవద్దు. ఆ పేపర్ అనేది అంటే ఆ షెల్ఫ్ అనేది
ఆ డోర్ అనేది లోపలికి ఉండాలి. అలా చూసుకోండి. షెల్ఫ్‌లు కూడా లోపలివి కొంచెం గ్యాప్ వదిలి మీరు స్టిక్ చేసుకోవాలి. షెల్ఫ్ నిండుగా కవర్ చేయకూడదు. ఆ తర్వాత మనం వీటికి కూడా సేమ్ అలానే పేపర్ గ్లూ పెట్టి మీరు అంటించాలి. చూసారు కదా, మధ్యలో గ్యాప్ వదిలాను డోర్‌కి. అక్కడ మీరు గ్లాస్ పెట్టడం కుదరదు గానీ ప్లాస్టిక్ గ్లాసెస్ దొరుకుతాయి. అయి గానీ లేదంటే ప్లాస్టిక్ కవర్స్ పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ నేను క్లాంప్స్ ఫిట్ చేపిస్తున్నాను. ఇదేంటంటే మనం డోర్స్‌కి వాటికి మూవ్ చేయడానికి అంటే ఈజీగా యాక్సెస్ చేయడానికి ఈ విధంగా క్లాంప్స్ పెట్టుకోవాలి. ఇవి లోపల వైపుకి పెట్టుకోండి. బయట వైపుకి ఫిక్స్ చేయకూడదు. మీరు షెల్ఫ్ లోపల వైపుకి ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూసారు కదా, మీరు కావాలంటే మీ డోర్స్‌ను కూడా ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు ఎలా ఫిట్ చేస్తారు కార్పెంటర్స్ అన్నది మీకు తెలుస్తుంది. ఎందుకంటే మనం కార్పెంటర్ వర్క్ అవన్నీ మనకు తెలీదండి. అందుకని కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. 1, 2 సార్లు మనం నేర్చుకోవచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను యెల్లో కలర్ వేస్తున్నాను. ఇది కూడా సేమ్ ఆయిల్ పెయింట్ కొంచెం వైట్ కలర్ మిక్స్ చేశాను. అందుకని ఇట్లా మంచి కలర్ వచ్చింది. ఆ తర్వాత మనం ఇక్కడ సైడ్స్ కూడా మనం డిజైన్ వేసుకోవచ్చు. నేను ఈ సైడ్స్ బ్లాక్ కలర్ వేశాను. అలానే ఇక్కడ నేను ఇది కప్స్ కాబట్టి కాఫీ అంటే కప్పు మోడల్లో నేను ఈ విధంగా పెయింట్ వేస్తున్నాను. అలానే మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను పైన కూడా అంతా కూడా డిజైన్స్ వేసుకుంటున్నాను. ఇవి నేను బ్లాక్ కలర్ పెయింట్‌తో వేశాను. అలానే ఇక్కడ చూడండి 2 హోల్స్ కనిపిస్తున్నాయి. ఇది మనం డోర్ కదండి, అంటే మనం వుడ్‌తో చేసింది కాబట్టి మనం స్క్రూ డ్రైవర్‌తో హోల్స్ పెడితే మనం నాబ్స్ పెట్టుకోవచ్చు. మనకి ఎంతైతే మనం నాబ్స్ పెట్టాలా లేదంటే మేకులు కానీ స్క్రూస్ కానీ పెట్టాలంటే మీరు స్క్రూ డ్రైవర్‌తో హోల్ పెట్టొచ్చు. ఈజీగా పడిపోతుంది, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అలానే మీరు వాల్‌కి ఫిక్స్ చేసేటప్పుడు కూడా మీరు మేకులు అలా ఏమి కొట్టాల్సిన అవసరం ఉండదండి. మీరు స్క్రూ డ్రైవర్‌తోనే ఎక్కడైతే మీరు హ్యాంగ్ చేయాలనుకుంటున్నారో అక్కడ, అంటే మేకుకి గానీ లేదంటే విండోకి కట్టాలంటే మీరు విండోకి ఏదన్నా గ్రిల్‌కి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, దానికి మీరు హోల్స్ పెట్టుకొని, అంటే హోల్స్ గ్రిల్‌కి కాదు షెల్ఫ్‌కి. ఇక్కడ చూడండి నేను మధ్యలో మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. ఆ విధంగా నేను ఒక థ్రెడ్‌తో కట్టేశాననమాట. అంటే అది కిటికీ కదా, దానికి మనకి గ్రిల్ ఉంటుంది అందుకని. ఆ విధంగా మీరు స్టిక్ చేసుకోవాలి. ఇందాక మీరు చూసింది డోర్లు లేకుండా. ఇప్పుడు నేను డోర్లు పెట్టుకున్నాను. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అలానే మీరు కొంచెం బౌల్స్‌కి అయితే కొంచెం పెద్దది, కప్స్‌కి అయితే కొంచెం చిన్నది. అలానే ఇక్కడ నేను దాదాపుగా 7 ర్యాక్స్, 6 ర్యాక్స్ దాకా పెట్టుకున్నాను. అంటే నేను విండోకి పెట్టాను కదండీ! అందుకని నేను ఆ విండోకి సరిపోను ఈ విధంగా పెద్ద ర్యాక్‌ని చేసేసుకున్నాను. మీ దగ్గరున్న ఫెసిలిటీని బట్టి మీకు ర్యాక్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరు షెల్ఫ్‌ని రెడీ చేసుకోవచ్చు. చూసారా ఎన్ని హోల్ చేశానో దీంట్లో, అయినా బరువాగింది. చక్కగా ఉంటుంది. ఇవన్నీ కూడా పింగాణివి కాబట్టి కొంచెం బరువుగానే ఉంటాయి. అయినా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. అలానే మీరు గోడకి తర్వాత షెల్ఫ్‌కి మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నట్టు అనిపిస్తే మీరు కాటన్ అంటే కార్డ్‌బోర్డ్ పీస్‌తో మీరు మొత్తం స్టిక్ చేసుకోండి సైడ్స్. ఎందుకంటే అక్కడ స్పైడర్స్ గానీ, బల్లులు గానీ ఇలాంటివి వెళ్ళకుండా ఉంటాయి. నీట్‌గా ఉంటుంది. ఇలా మనం డోర్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇట్లా నేను ఇక్కడ మీరు వీడియోలో చూడండి కప్స్ ఎలా అంటే ఇట్లా రివర్స్‌లో కాకుండా ఈ విధంగా ఉంచుతున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి గాలి అది వస్తూ కప్పులు కూడా స్మెల్ రాకుండా ఉంటాయి. అలానే మనం డోర్స్ పెట్టాం కాబట్టి ఏమీ వెళ్ళవు. చూసారు కదా, వీడియో నచ్చిందా మరి? నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ డిఐవై? నచ్చిందా మీకు? నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.